ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద మనం మాట్లాడితే ఇప్పుడు ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్న దాంట్లో మూసీ ఒకటి, ఫ్యూచర్ సిటీ ఒకటి, ఇంకా ఇంకోటి ఏదో కొత్తగా మెట్రో, ఈ మూడు అంశాలని చాలా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఇవి రేపొద్దున తెలంగాణకి ఫ్యూచర్ని ఇవ్వబోతున్నాయి. మూసీని ఏం చేయదలుచుకున్నాడు? మూసీలో మొత్తం టూరిజం పెంచేసి మొత్తం దుకాణాలు అవి పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తారట. నైట్ బజార్లు ఇవన్నీ, ఓకే, గాంధీ సరోవర్, ఓకే, మూసీ రివర్ ఫ్రంట్ చేస్తాడు మీ లెక్క ప్రకారం, అంతేనా? మూసీ పక్కల అందరు కబ్జాలు చేసుకొని బతుకుతున్నారు కదా ఇల్లీగల్గా, వాళ్ళందరికీ వేరేది ఏమైనా కట్టించిండా? కట్టుడు మొదలు పెట్టిండా? ప్రణాళిక వేసిండా? అసలు ప్రణాళిక వేయడం మొదలు పెట్టిండా? దానికి బడ్జెట్ ప్లానింగ్ చేసిండా? ఎక్కడికి పంపిస్తాడు వాళ్ళందరినీ? ఎందరిని తొలగించిండ్రు? తొలగిస్తానే మీరు పోయి వాళ్ళ ఇళ్ళలో పండుకుంటుంటారు. వాళ్ళని నైట్ ఆల్టర్నేట్ ఇల్లు చూపెట్టి, హౌసింగ్ చూపెట్టి తొలగించాలి. నువ్వు మళ్ళీ హిందువులు ముట్టుకుంటావు, తుర్కోలను ముట్టుకోవు. తుర్కోల బస్తీకి పోవాలంటే నీ లాగు తడుస్తాయి, లాగుల తొండలు తోస్తాయి. మరి చేసే ప్రణాళిక ఉండాలి కదా. పో అహ్మదాబాద్లో చేసిండు నరేంద్ర మోడీ, చూసుకోపో. అదే మీరు చేసుకుని మేము చేసుకోవద్దాం అంటుండు కదా. చేసుకోరా నాయన, ఇల్లు కట్టు, ఇక్కడ అక్కడ షిఫ్ట్ చేయి, రివర్ ఫ్రంట్ చేయి. నీకు ఉద్దేశమే లేదు. ఫ్యూచర్ సిటీ, ఉన్న సిటీ పరిస్థితి చూడరా నాయన. ఒకటి ఫస్ట్ వర్షానికే మునిగింది అంతా. మెట్రో ఏం కావాలి మెట్రోకి చెప్పు. ఫేజ్ 1 లో అప్పు వస్తే జపాన్ నుంచి అప్పు ఆపిరు మీరు. రెండోది మేమెందుకు ఆపుతాం? నువ్వు అప్పు తెచ్చుకుంటే మేము ఎందుకు ఆపుతాం చెప్పండి? నేను ఆపినామంటే ఎట్లా ఆపినాం? కేంద్రం పర్మిషన్ ఇస్తే ఆ డబ్బులు వచ్చి పర్మిషన్ ఇవ్వడానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ విల్ గెట్. ఇప్పుడు అన్ని హామీలు నెరవేర్చినట్టేనా ఆల్మోస్ట్? ఇప్పుడు ఈ సన్న బియ్యము, ఈ స్కీమ్స్ అన్ని నడుస్తున్నాయి కదా. సన్న బియ్యం అంటే మీకు ఒకటి రీల్ చూపిస్తా. ఏం రీల్? సన్న బియ్యం అంటే గుర్తుకొచ్చింది. అదే కదా మేజర్ స్కీమ్. ఈ టిఆర్ఎస్ వాళ్ళు కాదండి, మీ ఏదైనా అధికారంలో ఉన్న రాష్ట్రంలో అది అమలు అవుతుంది. ఇదేనండి, ఇది గమ్మతున్నది. ఈ టిఆర్ఎస్ వాళ్ళు చెప్పించినట్టు. ఏందది? మైక్ దగ్గర పెట్టండి. సన్న బియ్యం అంటావు, మళ్ళీ పెడతాం. సన్న బియ్యం అంటావు. ఇక ఆల్ ఆర్ సీయింగ్ సన్న బియ్యం, కానీ అది కేసీఆర్ గారు ఇచ్చిన సన్న బియ్యం కదా. హ్యావ్ యూ సీన్ సన్న బియ్యం అన్నాడు. హ్యావ్ యూ సీన్ చిన్న బియ్యము? నో, ఐ హ్యావ్ సీన్ చిన్న సీఎం. టిఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏదో కేసీఆర్ ఇచ్చిన సన్న బియ్యం అంటారు. వెదర్ ఇట్ ఈస్ గదముక్స్ ఆర్ తొండముత్స్, బియ్యం స్కీమ్ ఈజ్ నరేంద్ర మోదీ స్కీమ్. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 80 కోట్ల మందికి రేషన్ ఫ్రీ ఇచ్చేది స్కీమ్, మోదీ గారి స్కీమ్. చిన్న బియ్యమైనా, దొడ్డు బియ్యమైనా, ఎటువంటి బియ్యమైనా ప్రొక్యూర్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అందరికీ రేషన్ ఇష్యూ చేస్తుంది ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం. మీ రోలు ప్రొక్యూర్ చేసి అప్పజెప్పాలి. ప్రొక్యూర్ చేసి అప్పజెప్పినందుకు కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. చిన్న బియ్యం, హ్యావ్ యూ సీన్ సన్న బియ్యం? నో, ఐ హ్యావ్ సీన్ చిన్న సీఎం. వెదర్ ఇట్స్ చిన్న బియ్యం ఆర్ వాట్ ఎవర్ బియ్యం, ఇట్ ఈస్ మోదీస్ బియ్యం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పాత్రే లేదా అందులో? ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి ఇవ్వాలి, దానికి కమిషన్ ఇస్తారు. కాదండి, మరి అట్లా కమిషన్ ఇస్తారు. కాదండి, అట్లా అనుకుంటే మరి ప్రతి గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చేది కదా, దొడ్డు బియ్యం ఎందుకు ఇచ్చింది మొన్నటి దాకా? సన్న బియ్యం ఎక్కువ పండిస్తే సన్న బియ్యం అప్పచెప్తారు, తీసుకుంటాం, ఇస్తాం. మీరు ఏది అప్పచెప్తారు తీసుకుంటాం, ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటా కూడా ఉన్నది ఇందులో. మొత్తానికి ఏముంది వాటా చెప్పండి? మొత్తానికి 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏంది? ఏమీ లేదు. వాళ్ళు బయట నుంచి తెచ్చి కొనుగోలు చేసి మేము ఎందుకు ఈడనే ఇంత వండుతుంటే ఈయన ఇచ్చేదే ఇయ్యలే ఇంకా కేంద్రానికి. నేను ఆడవారు వస్తా, కిషన్ రెడ్డి ఇంటి ముందర వారు వస్తా, అరవింద్ ఇంటి ముందర వస్తా, ఎందుకు వారు వస్తావు? ఎఫ్సీఐకి ఇంకా 32 లక్షల టన్నుల మీ ఇంటి ముందు వచ్చి కుప్పు ఉంటుందేమో చూడండి. మరి 32 లక్షల టన్నులు ఇవ్వాలి ఎఫ్సీఐకి. ఇంకా ఈ 2 ఏళ్లలో ఇంకా 32 లక్షల టన్నులు అప్పచెప్పాలి. ఇంకా అప్పచెప్పేది ఉంది. ఆడ వారు వస్తాడు ఎందుకు?
బుద్ధి లేని మాటలు